హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ నేను చట్నీలు దొండకాయ పచ్చడి చేయబోతున్నానబ్బా ఇది టిఫిన్లోకి. సో ఇక్కడ నేను ఒక 10 అయితే పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. అవి వేగిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. సో అవి కూడా కొంచెం కలుపుకొని అంతే మీడియంలోనే పెట్టుకున్నానబ్బా. మంట వచ్చేసి లో టు మీడియంలో పెట్టుకొని నేను వేపుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటున్నాయి కదా, ఇంకా అందుకని చెప్పేసి లో టు మీడియంలో పెట్టుకున్నాను. ఇక్కడైతే ధనియాలు కూడా వేసేసాను. సో కొన్ని ధనియాలు వేసాను, జీలకర్ర అయితే వేయలేదు. తాలింపు పెట్టేటప్పుడు జీలకర్ర వేస్తామని నేనైతే దీనిలో యాడ్ చేయలేదు జీలకర్ర. సో ఇక్కడ కట్ చేసుకుని కొత్తిమీర కూడా ఉంది కదా, అది కూడా యాడ్ చేశాను. ఇదిగోండి ఇప్పుడైతే ఒక 5, 6 ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను రెబ్బలు. సో అవి కూడా వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటున్నానబ్బా. సో కలుపుకొని ఇక్కడైతే నేను టిఫిన్‌లో చేస్తున్నాను చట్నీ. ఇది రైస్‌లో కూడా చాలా బాగుంటుందబ్బా. సో నేను ఎందుకంటే వేరుశనగ పచ్చడి ఆల్రెడీ చేశాను. ఇంకా టమాటాలు లేవు. ఇంక అందుకని కొన్ని దొండకాయలు ఉంటే నేను అవి కట్ చేసుకొని దొండకాయ ముక్కలతో నేను ఇంకా దొండకాయ చట్నీ చేయబోతున్నాను. సో ఇక్కడ వేగిన తర్వాత దీనిలోకి వచ్చేసి వేరుశనగుళ్ళు కూడా వేసుకున్నానబ్బా. ఆల్రెడీ నేను వేరుశనగుళ్ళు వేపుకొని ఉన్నాయి. ఇంక అందుకని చెప్పేసి నేను వేరుశనగుళ్ళు కొన్ని యాడ్ చేశాను. సో ఇక్కడ మిక్సీలో వేసుకొని నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే తాలింపు పెడతాననమాట. దొండకాయ పచ్చడి చేసుకున్న వేరుశనగకాయ పచ్చడి ఉంది కదా, దానికి నేను ఇక్కడైతే తాలింపు పెట్టేసుకున్నాను రెండిట్లకిను. సో అదొకటి ఇదొకటి ఇంకా నేను చూపిస్తాను. సో ఇదైతే నేను మధ్యాహ్నంలో కూడా లంచ్‌కి నేను అరటికాయ ఫ్రై చేస్తున్నాను. ఒక అరటికాయ ఉంది. సో దాన్ని ఇలా కట్ చేసుకొని సింపుల్‌గా కొన్ని తాలింపు దినుసులు వేసుకొని ఇలా అరటికాయ ఫ్రై చేసుకొని ఇదిగోండి దొండకాయ పచ్చడితో ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటని. సో దొండకాయ పచ్చడి రైస్‌లోకి బాగుంది. అరటికాయ ఫ్రై కూడా బాగుంది. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉంది ఏంటని చిన్న కామెంట్ అయితే అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.